అలాగే రేపు యువగళం పాదయాత్ర ముగింపు రోజు కూడా ఒక భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి మీటింగ్‌కి అటెండ్ అవ్వబోతున్నారని చెప్పి చాలా వార్తలొస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది మేడం? అక్కడ ఏదో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అలా విన్నారు. నేను కూడా అలాగే విన్నాను సార్. కేవలం వార్తలు మాత్రమే. ఇప్పటివరకు పార్టీ హ్యాండిల్ నుంచి కానీ, పార్టీల అఫీషియల్స్ నుంచి కానీ మాకు ఎలాంటి కాల్స్ ఆర్ పర్సనల్ మెసేజెస్ లేవు. మీరెలా వింటున్నారో మేము కూడా అలాగే వింటున్నాం. చూడాలి మరి. అంటే ఏమన్నా కలిసి వెళ్ళే అవకాశం ఉంటదంటారా మేడం? ఎందుకంటే ఆయన రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు కాబట్టి వెళ్ళే అవకాశం ఉందంటారా అసలు? రాజకీయ వేడి అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంక జరిగే ఏ సభ అయినా సరే ఇరు పార్టీలు ప్రాతినిధ్యం వహించి చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్‌గా. మేబీ ఇది సంభవించొచ్చు, తప్పేమి లేదు దాంట్లో. జరగాలి కూడా 100% ఇక నుంచి. ఇటువైపు నుంచి కళ్యాణ్ గారు, మనోహర్ గారు, నాగబాబు గారు, అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు కానివ్వండి, లేదా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీళ్ళు అందరూ ప్రెజెన్స్‌లో ఇక రెగ్యులర్‌గా సభలు అనేవి కండక్ట్ చేయడము, రోడ్ షోలు అనేవి కండక్ట్ చేయడము, వివిధ పొలిటికల్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని చేయడం తప్పనిసరి ఇక నుంచి. పెద్ద టైం ఏమీ లేదు ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం. అవును. చాలా ఓకే. చిన్న టైం. అవును మేడం. మేడం లాస్ట్‌గా ఇంకొకటి వారాహి యాత్రతో కూడా అంటే ఈ రోజో రేపో కూడా అంటే ఐదో విడత వారాహి యాత్ర కూడా షెడ్యూల్ ప్రకటించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడే మంగళగిరిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఇవాళ నాకు తెలిసినంత వరకు గోదావరి జిల్లాలోని కొందరు నాయకులతోటి, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొందరు నాయకులతోటి చర్చలు జరుగుతున్నాయండి ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో. చర్చల అనంతరము ఏ ప్రాంతంలో వారాహి యాత్ర స్టార్ట్ చేయాలి, అభ్యర్థిగా ఎవరిని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్న విషయాలన్నింటిని కూడా చర్చిస్తున్నారు. నాకు తెలిసి 2, 3 రోజుల్లో షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తారండి. ఓకే మేడం. అంటే ఇంకా అభ్యర్థులు కూడా తీసుకునే అవకాశం ఉందంటారా మేడం? అంటే ప్రకటించే అవకాశం ఉందంటారా? ముమ్మాటికేనంటే ఈ వారాహి యాత్రలో ప్రకటించకపోయినా జనవరి 15వ తేదీ లోపు అభ్యర్థులు కంప్లీట్‌గా ఇరు పార్టీల నుంచి టికెట్లు ఎవరికి కన్ఫర్మేషన్ అనేది లిస్ట్ రిలీజ్ చేయాలని జెప్పేసి ఇరు పార్టీల నుంచి జరుగుతున్న చర్చనండి. అంటే ఎలాగో తెలంగాణలో కొంచెం లేట్ అవ్వటం వల్లే కొంత ఇక్కడ అనుకున్నంత స్థాయిలో ఇక్కడ రాలేదు అనుకోవాలి. అదే ఇప్పుడు ముందుగా ప్రకటిస్తే గనక ఆంధ్రాలో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమన్నా ముందుగానే అంటే రేపు జనవరిలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే క్యాండిడేట్స్‌ని గూడా. అంతేనంటారా? రిజల్ట్ అనేది యథావిధిగా సక్సెస్‌ఫుల్ గానే వచ్చిద్దండి. కాకపోతే ఏంటంటే మరీ టఫ్ ఫైట్ అనేది కాకుండా కొంచెం ఈజీ ఫైట్ చేసుకోవచ్చు. ముందుగా గనక టికెట్లు ప్రకటిస్తే. అవును. దీంట్లో సమస్య కూడా లేకపోలేదు. డబ్బుకు లోకం దాసోహం అంటారు కాబట్టి ముందుగా ప్రకటిస్తే అభ్యర్థులు కొంతమంది ఏదన్నా ఫిరాయింపు చర్యలు చేపట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. 2 రకాలుగాను వాళ్ళిద్దరూ సీనియర్‌లు కాబట్టి ఇరు పార్టీల నుంచి అధ్యక్షులు డిసైడ్ చేసుకొని నాకు తెలిసి జనవరి 15 లోపు లిస్ట్ ప్రకటిస్తారు. అంటే బహిరంగంగా కొందరు వ్యక్తులకి చెప్పినా, చెప్పకపోయినా కొందరు లిస్ట్ బయటికి చెప్పినా, చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళని పని చేసుకోమని చెప్తారని చెప్పేసి నడుస్తుందండి. ఓకే మేడం. రైట్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ.